ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జవము గల దేవుని మాట 25వ కీర్తన 12వ చరణము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి జీవితము విశ్వాసి యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో తెలియచేసేటటువంటి మరి యొక్క విషయాన్ని మనము ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు గల వారికట ఆయనే బోధిస్తాడట. మనము ఏ మార్గములో నడవాలో, ఏ మార్గములను కోరుకోవాలో, ఏవి ఉత్తమమైనటువంటి మార్గములుగా ఉంటాయో ఆయనే మనకు బోధిస్తాడట. వాటిలో మనం నడవటానికి సహాయం చేస్తాడట. దేవుని యందలి భయభక్తులతో కూడినటువంటి అట్టివారి జీవితములు, ప్రాణములు ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగాను సంతోషముగాను ఉంటాయి అనేటువంటి సంగతిని, సత్యాన్ని ఈ లేఖన భాగం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి జీవితాలను మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు వారందరూ కూడా దేవుని చేత బోధింపబడుతూ ముందుకు నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము దేవుని చేత బోధింపబడినటువంటి వాడై తాను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని కనుగొన్నాడు, వెళ్ళవలసినటువంటి స్థలాన్ని కనుగొన్నాడు. దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు, ఇలా ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా వారి భక్తి జీవితంలో దేవుని చేత బోధింపబడి వారు సమృద్ధిగాను నెమ్మదితో కూడినటువంటి జీవితాలను జీవించారు. ఇలాంటి జీవితము మనకి కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు అట్టి జీవితము భయభక్తుల్లో ఉన్నది అనే సంగతిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆయన యందు భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన చేత బోధింపబడి ఆయన మార్గాల్లో నడుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.